సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నెక్స్ట్ వచ్చే మూవీ కోసం వెయిట్ చేయండి. ఈ మూవీని లైట్ తీసుకోండి. నాకైతే అంత నచ్చలేదు బ్రో. ఎందుకంటే ఎన్టీఆర్ ని ఇంకా బాగా చూపించలేదు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బయటకు వస్తున్నప్పుడు అది ఏదో విఎఫ్ఎక్స్ బొమ్మ బయటకు వస్తున్నట్టు అనిపించింది. సో ఆ సీన్ అయితే నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. సో రుతిక్ రోషన్ అయితే కొంచెం స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నట్టుగా ఉంది. ఎన్టీఆర్ కి ఎక్కడో తగ్గినట్టు అనిపిస్తుంది. కరెక్ట్ చూపించలేదేమో అనిపించింది ఎన్టీఆర్ ని. ఎన్టీఆర్ పొటెన్షియల్ కూడా సరిగ్గా వాడుకోలేదేమో కూడా అనిపించింది. మరి కామన్ ఆడిషన్ నచ్చొచ్చేమో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకా హై కోరుకుంటారు. అలాంటిది అయితే సినిమాలో లేదనిపించింది. బాగుంది. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ అరవింద సమేత తర్వాత మన టెంపర్ తర్వాత మళ్ళీ సిక్స్ ప్యాక్ అని చెప్పి. అవును బ్రో, అరవింద్ సమేతని దీన్ని కంపేర్ చేసుకోండి బ్రో. అది ఎప్పుడు అరవింద్ సమేత 2017-18 లో వచ్చింది. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏది బాగుంది బ్రో? అదే బాగుంది కదా. మళ్ళీ ట్రైలర్ కూడా మొత్తం డైలాగులు బ్యాక్గ్రౌండ్ డైలాగులతో పెట్టి యాక్షన్ నింపేశారు. సో యాక్షన్ కూడా రొటీన్ అనిపించింది. ఇంతకుముందు వారు ఉంటాయి, రుతిక్ రోషన్ మూవీ పేరు గుర్తులేదు, వారు ఇంకా కాకుండా క్రిష్ ఉంటది. సో అలాంటి యాక్షన్ ధూమ్ 2 అలాంటివి ఎక్కువ గుర్తొస్తున్నాయి. కొత్తగా ఏం ట్రై చేయలేదేమో అనిపించింది బ్రో. కొత్తగా ఇంకా ట్రై చేసి ఇంకా మంచి ఫైట్లు పెడితే బాగున్నాయో అనిపించింది అంతే. ఎక్కువ శాతం ఫైట్స్ ఎక్కువ అయిపోయినాయి అంటున్నారు. ఫైట్స్ అంటే ట్రైలర్ మొత్తం ఫైట్స్ తో నింపిస్తారు. మా స్టోరీ ఏంటి అనేది రివీల్ చేయలేదు. జస్ట్ ఒక ఇద్దరు సినిమా మొత్తం ఎలా ఫైట్స్ ఉంటే ఏముంది, కామన్ ఆడియన్స్ చూడడం మానేస్తారు అంతే. దీని బదులు కూలీ వస్తుంది కదా, స్టోరీ బాగుంటది. విఎఫ్ఎక్స్ ఓకే బ్రో, బాగానే ఉన్నాయి. కొన్ని దగ్గర అయితే బాగానే ఉన్నాయి. ఒక్క ఎన్టీఆర్ దగ్గర మాత్రం మరీ హార్డ్ అనిపించాయి. ఏదో ఆర్టిఫిషియల్ లా ఉంది ఎన్టీఆర్ దగ్గర. అది ఇంకేం బ్రో, సూపర్ గా ఉంది. అదే చెప్తున్నా, నార్త్ వెళ్తాను మన సినిమాలు తీస్తే వాళ్ళని హైలైట్ చేస్తారు, మన వాళ్ళు తొక్కేస్తున్నారు అంతే. ఇంకా ఫైనల్ గా ట్రైలర్ అయితే ఓకే బ్రో, మరి సూపర్ అని చెప్పండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతేం లేదు. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం నెక్స్ట్ వచ్చే మూవీ కోసం వెయిట్ చేయండి. ఈ మూవీని లైట్ తీసుకోండి. వార్ 2 నా ట్రైలర్ చూశాను ఇప్పుడే. చూడగానే నాకేమీ అది ఒక తెలుగు సినిమా లెవెల్ లాగా లేదు. అసలు తెలుగు సినిమా లాగానే లేదు. అది ఏదో హాలీవుడ్ లెవెల్లో ఉంది అది. రెండోది ఏంటంటే ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ అంటే మన హాలీవుడ్ లెవెల్లో తీస్తున్నారు కాబట్టి యాక్షన్ మూవీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నాకు తెలిసి లవ్ స్టోరీ తక్కువ ఉండొచ్చని మేబీ అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి అంత యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. హాలీవుడ్ లెవెల్లో ఉంది సినిమా. ఇక ఎన్టీఆర్ గారు దాంట్లో నటించడం అనేది చాలా గొప్ప విషయమే. ఎందుకంటే ఎన్టీఆర్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ సినిమాలో అయినా నటించినా ఒక డబ్బింగ్ చెప్పేటప్పుడు తన వాయిసే ఇస్తాడు. తెలుగులో తనే, హిందీలో చెప్పిన, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఇలాంటి 4 లాంగ్వేజ్లో ఒకేసారి డబ్బింగ్ చెప్పగలే కెపాసిటీ ఉన్నది ఒక ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గ్రాఫిక్స్ సిక్స్ ప్యాకా మేబీ ఒకవేళ ఇప్పుడున్న ఆయన ఫిజిక్ కి సరిపోక ఒక గ్రాఫిక్స్ పెట్టుండొచ్చు. దానికి పెద్ద తప్పేం లేదు. గతంలో కూడా కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలకి సిక్స్ ప్యాక్ లేకపోయినా కూడా గ్రాఫిక్స్ ద్వారానే చూపించారు. రుతిక్ రోషన్ అయితే సిక్స్ ప్యాక్ ఉంది. కానీ ఈయనకి ఒకవేళ ఈయన ఫిజిక్ దృష్ట్యా సెట్ అవ్వకపోతే గ్రాఫిక్స్ పెట్టుండొచ్చు సినిమా పరంగా. మనం సినిమా పరంగా గ్రాఫిక్స్ పెట్టినా కూడా గ్రాఫిక్స్ పెట్టారన్నది మన పాయింట్ కాదు. ఎలా అయినా తీయొచ్చు. సినిమా అనేది కేవలం మనం ఎంజాయ్మెంట్ చేయటం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దాని ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ సినిమా మాత్రం హాలీవుడ్ లెవెల్లో ఉంది. అది మన తెలుగు కి దగ్గరగా లేదు. చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఫైట్స్ ఉన్నాయి. అలా ఏముంది, కొన్ని సినిమాల్లో అసలు పాటలు లేకపోయినా సినిమా ఆడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాల్లో ఫైట్లతోనే సినిమా ఆడిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు అసలు పాటలు ఫైట్లు లేకుండా ఓన్లీ డైలాగ్స్ తోనే సినిమా నడిచిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కేవలం డైలాగ్స్ మేనే. కొన్ని సినిమాలు అయితే కేవలం పాటలతోనే నడిచిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనా హాలీవుడ్ లెవెల్లో ఉంది సినిమా మాత్రం. ఎన్టీఆర్కి మరో హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.